రాజ్ తరుణ్ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళతో విచారణ హాజరు గడువు ముగియనుంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని రాజ్ తరుణ్కు నార్సింగి పోలీసులు ఈ నెల 16న నోటీసులు ఇచ్చారు. తనను పెళ్లి చేసుకుని అబార్షన్ చేసి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు చేసింది. 10 ఏళ్లు రాజ్ తరుణ్తో కలిసి ఉన్నానన్న లావణ్య ఇప్పుడు తనని కాదని మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడని ఆరోపించింది. రాజ్ తరుణ్తో తనకు ఉన్న సంబంధాలపై అన్ని ఆధారాలను లావణ్య పోలీసులకు సమర్పించింది. దీంతో లావణ్య ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు రాజ్ తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా రాజ్ తరుణ్ విచారణకు వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, మొత్తంగా రాజ్ తరుణ్ కేసు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత హాట్ టాపిక్గా అయితే నడుస్తోంది. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ విచారణకు సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొంది. ఈరోజు రాజ్ తరుణ్ విచారణకు హాజరవుతారా లేదా అనేది, ఎందుకంటే చివరి రోజు కాబట్టి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం చూడొచ్చు రాజ్ తరుణ్ వ్యవహారంలో, రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ఈ రోజు ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. మరి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆరోపణల మీద వివరణ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద నోటీసులు జారీ చేశారు పోలీసులు ఇప్పటికే. సో మన నోటీసుల మీద మరి ఎలాంటి స్పందన ఇస్తారు, ఆయన వస్తాడా లేదా అని దాని మీద కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రాజ్ తరుణ్ దగ్గర నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను పోలీసుల ముందు హాజరవుతాను, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు అంటే ఆమె ఏమైతే చూపిస్తుందో 10 సంవత్సరాలకు కలిసి ఉన్నాము, తర్వాత అబార్షన్ చేయించారని చెప్పన్న వ్యవహారం కావచ్చు, మేము పెళ్లి చేసుకున్నాం నిర్ణయించుకున్నామని చెప్పన్న వేరే మహిళ తన లైఫ్ లోకి రావడం తను దూరం పెట్టాడని చెప్తున్న అనేకమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఆరోపణల మీద ఇప్పటికే లావణ్య దగ్గర నుంచి కొంత కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు. ఆ సమాచారాన్ని సేకరించిన తర్వాత దీంట్లో ఇంకా రాజ్ తరుణ్ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నాడు, మరి దీంట్లో ఈయన వివరణ ఎలా ఉండబోతున్నప్పుడు కూడా మరి ఈ రోజు రాజ్ తరుణ్ హాజరవుతారా లేదా దాని మీద కాస్త క్లారిటీ రావాల్సింది. మరి కాసేపట్లో హాజరవుతారని చెప్తున్నారు కూడా పోలీసులు సమాచారం వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.